బాలు అలాగే మీనల శోభనం కోసం మొత్తం సిద్ధం చేస్తాడు సత్యం. అయితే వాళ్ళ స్నేహితులను గూడా పిలిపించి చక్కగా అంటే ఈలోపు మీన వాళ్ళమ్మ పార్వతి కూడా వస్తుంది. ఇక మీనాని చక్కగా కుందన బొమ్మలా తయారు చేస్తే ఈలోపు ప్రభావతి ఏముంది శోభనం, శోభనం అని మీరనుకుంటున్నారు కానీ పనికిమాలిన వాడు, ఆ దిక్కుమాలిన దరిద్రుడు, ఆ బాలుగాడు ఏ బ్రాండీ షాప్ దగ్గరో తాగేసి పడిపోయి ఉంటాడు. అంతకన్నా చేసేదేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోపు గేట్ తలుపులు తెరుచుకుంటాయి. అయితే గేట్ తలుపులు తెరుచుకునేసరికి అక్కడున్న సత్యం బాలు వచ్చాడని సరే అని బాలు కోసం ఎదురు చూస్తుంటే బాలు మొత్తం అయ్యప్ప మాలతో దర్శనమిస్తాడు. అయ్యప్ప మాలలో చూసిన సత్యానికి షాక్ అయిపోతాడనమాట. ఇక ఎలా అంటే అందరూ కూడా ఇక బాలుని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే అసలది వేరే పద్ధతి కదా! శోభనం అనుకున్న వాడికి ఇట్లాగా అయ్యప్ప మాలేస్తే ఇంకేం మాట్లాడతారు? అయితే ఇక బాలుని చూసిన మీనా పాపం షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఎన్నో కలలు కంటారు కదా! ఆ అమ్మాయి అనంగానే, శోభనం అనంగానే. ఇక ఆ రకంగా బాలుని చూసేసరికి బాధపడుతుంది. ఈవెన్ పార్వతి కూడా ఏంటి అల్లుడు గారు ఇలా చేశారు అని అనుకుంటూ ఉంటుందనమాట. ఇక ఈ ప్రభావతి మాత్రం ఆనందపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే దాంతో శోభనం ఇష్టం లేకే వీడిలా చేశాడని చెప్పి ఆనందపడుతుంటుంది. కానీ ఇక్కడ ప్రభావతికి తెలియని ఒక పెద్ద విషయం ఏంటి అంటే ఎప్పుడైతే అయ్యప్ప మాల వేస్తారో వాళ్ళు తాగుడుకి కూడా దూరం అయిపోతారు. తాగుడు దాదాపు 40 రోజులు బాలు తాగకుండా అలాగా ఒక ఒక మంచి జీవన శైలిని పాటిస్తుంటే బాలుకున్న ఒక పెద్ద చెడ్డ అలవాటు ఆ మందు పోయినట్టే కదా! అప్పుడు ఏది మంచి, ఏది చెడు అనేది ఇంకా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే బాలు ఆ రకంగా చేస్తాడనమాట. మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.